తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమస్య వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సోదరికి సోదరులం అందరికీ తెలంగాణ ఉద్యమాది ఉన్నది తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నాం. గతగా అది మనం పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా మనము తెలంగాణ రాష్ట్రమే అనుకున్నాం, కానీ ఆ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలి, ఎవరు రాజ్యం వెళ్ళాలి, మనం ఎక్కడ, మన యొక్క విద్యార్థుల పాత్ర ఏంటి, ఆనాడు తెలంగాణ ఉద్యమానికి విద్యార్థి ఉద్యమం నడిచినటువంటి మన కొంతమంది మన సీనియర్ సోదరులు ఆనాడు రాజకీయ పార్టీలలో వాళ్ళు చెప్పే కపట మాటలలో మనోళ్ళు కూడా మోసపోయిన విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే ఆనాడు విద్యార్థి జేఏసీలు చాలా ఏర్పడ్డాయి. స్వతంత్ర జేఏసీ అని, విద్యార్థి జేఏసీ, ఓయూ జేఏసీ అని, తెలంగాణ జేఏసీ ఏర్పడ్డాయి. కానీ ఆ వచ్చే తెలంగాణని ఎవడు ఏలుతాడు, దాంట్లో మన విద్యార్థి పాత్ర ఏంటి, తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ఏంటి? ఆనాడు మనం నిద్రపోయినాం. ఆనాడు అస్సాం గణ పరిషత్ అని చెప్పేసి అస్సాం స్టేట్ కోర్ కోసం పోరాడినటువంటి ఆనాడు విద్యార్థి ఉద్యమాలు ద్వారా రాజకీయ పార్టీ పెట్టినటువంటి అస్సాం గణ పరిషత్ పార్టీ పెట్టి వాళ్ళు రూలింగ్కి వచ్చారు. కానీ మనము కొంతమంది కాంగ్రెసు ట్రాప్లో పడి, కొంతమంది బీఆర్ఎస్ ట్రాప్లో పడి, కొంతమంది బీజేపీ ట్రాప్లో పడి మనము జోకుడు తప్ప ముచ్చట తప్ప ఏది చేయలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పాల్గొన్నా కూడా చెప్తున్నా. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఎవడైతే పోరాటం చేసిండో కనీసం పోరాటం చేసేవానికి ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఇలా తెలంగాణ ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ లేనోడు మొన్న గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలామంది అయ్యారు. వివిధ రాజకీయ పార్టీలలో సరే బీఆర్ఎస్ పార్టీలో చెప్పుకోవాలంటే కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది కార్పొరేట్ చైర్మన్ అయ్యారు, కొంతమంది వివిధ రంగంలో ఫిల్ అయ్యారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంతమంది ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉన్నారు, ఎంతమంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ఇది కూడా మనం ప్రశ్నించుకోవాలి. మొన్న సిహెచ్ విద్యాసాగర్ అని చెప్పేసి మహారాష్ట్ర మాజీ గవర్నర్ చేసినటువంటి ఆయన యొక్క బుక్ రిలీజ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు పార్టీ ఫిరాయింపులు జరిగినాయంటే విద్యార్థి ఉద్యమాలలో ఎవరు పనిచేయలేదు కాబట్టి ఇచ్చల వీడియో ఈరోజు జరిగినాయి అంటుడు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు అంటున్నావు కదా ఈ యొక్క కల్లబూలి మాటలు. మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, మా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఎంతమంది ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు, ఎంతమంది ఎమ్మెల్సీగా రాజ్యసభగా మీరు నామినేట్ చేశారు, ఎంతమంది కార్పొరేషన్ పదవులు ఇచ్చారని చెప్పేసి ఇదే ఆర్ట్స్ కాలేజీ వేదిక న్యూస్ ఛానల్గా నేను రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో ముచ్చ చెప్పడం కాదు, నేను వ్యక్తిగతంగా అంటలేను, తను అన్న మాటలు చెప్తున్నా. ఇదో భాగమైతే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, మంచిగా సంతోషం ఉంది, భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణని మనము ఒక విద్యార్థి ఉద్యమకారులుగా మనం ఏం చేద్దాం అనేది ఇప్పుడు అసలు స్టార్టింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఆనాడు విద్యార్థి జేఏసీలుగా అన్ని యూనివర్సిటీలుగా ఎట్లయితే మనం ఫామ్ అయినామో ఈరోజు కూడా ఆల్ యూనివర్సిటీలుగా మనం ఒక విద్యార్థి జేఏసీలుగా మనం ఫామ్ చేయాలి. ప్రతి వాట్సాప్ గ్రూప్ పెట్టాలి, ప్రతి జిల్లాకు పోవాలి. మనం చేసుకున్నటువంటి ఉద్యమ జ్ఞాపకాలతో పాటు మన యొక్క విద్యార్థి యొక్క డిమాండ్ 250 గజాలు ఏందండి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఇలా కార్పొరేట్ గద్దలకు ఇలా ఉన్నటువంటి ఎంతోమంది సీమాంధ్రులు కబ్జా పెడుతురు. అలాంటి ఈ భూమిపుత్రులో మనము ఆ భూమి మనకి ఎందుకు రాదు చెప్పొచ్చు. ఈరోజు మన కంచర్ల బద్రి గారు ప్రోగ్రాం పెడితే పట్టు అంటే 10 మంది రాలేదు అనుకుంటారు. ఈ 10 మంది 10,000 మంది సైనికులు, 10 లక్షల మంది రేపు రాజకీయ పార్టీ కూడా నిర్మాణం చేయొచ్చు. పెద్ద సమస్య కాదు. విద్యార్థులు తలుచుకుంటే ఎన్నో ఉద్యమాలు వెళ్ళినాయి. ఫ్రెంచ్ ఉద్యమం ఏంటంటే ఒక బ్రెడ్ ముక్క కోసం జరిగిన ఉద్యమం. కానీ ఆనాడు అంత అద్భుతంగా ఈరోజు ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకుంటాం. కానీ ఈరోజు విద్యార్థి ఉద్యమాలుగా మనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని, నక్సల్ పోరాటాన్ని, తొలిదశ ఉద్యమాన్ని, మరిదశ ఉద్యమాన్ని నడిపించింది 1 and 1 ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులే, ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వమే. కాబట్టి మనది కాని పోరాటానికి మనం ఎంతో త్యాగం చేసినాం. మనదైన పోరాటానికి మనం త్యాగం చేయాలి. మనం కష్టపడితే మన తమ్ముళ్లకు, మన వర్గాలకు బాగుపడతాం. ఇంతకుముందుకు సీనన్న ఒక మాట చెప్పాడు, బహుజన ప్రేరణ ఒకటి ఉంటే ఢిల్లీలో ఉంటాయి, ఆ ప్రార్థనా స్థలాలు పోండి. వాస్తవమే, గతము లేనిది వర్తమానం ఉండదు, వర్తమానం లేనిది భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మనము వివిధ విద్యార్థి సంఘాలు ఉన్నా కూడా
భద్రన్న మనం అందరం కలిసి ఒక విద్యార్థి జేఏసీగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కపట రాజకీయ పార్టీలు, ఈ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా కూడా అక్కడ నాయకత్వం వహిస్తుంది అగ్ర కులాల ఉన్నటువంటి కులాలు కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ అజెండాని ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా పోరాడిపోయేది ఏం లేదు, మనకు బానిస సంఖ్యలు తప్ప. ఆనాడు ఎవరైతే చెప్పారో కార్ల్ మార్క్స్ గారు చెప్పినట్టు విద్యార్థులకు స్పేస్ ఉంది, ఇంకా ఉద్యమకారులకు ఇంకా గౌరవం ఉంది ఈ సమాజంలో. కాబట్టి ప్రతి యూనివర్సిటీ వాళ్ళని మీరు టచ్లు తీసుకోవాలి, ప్రతి ఉద్యమకారులని. మనకు తెలంగాణ 2009 14 ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి టిల్ నౌ బీఆర్ఎస్ గవర్నమెంట్పై మన పోరాడిన వాడు ఎవరుతున్నారో వాళ్ళందరూ విద్యార్థి జేఏసీకి ఏర్పాటు చేసుకొని ఫస్ట్ 10 మంది 100 మందితో ప్రతి జిల్లాగా మనం తిరిగితే మాత్రం కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రజాపాలన ఏదైనా కూడా ఆనాడు బంగారు తెలంగాణ మోసపు వాగ్దానమే, ప్రజాపాలన నేడు కూడా మోసపు వాగ్దానమే తప్ప ఏముండదు. దోసుకునేది మాత్రం అంత ఒకటే. ఆనాడు రెడ్డి దొరలు, ఆనాడు వెలమ దొరలు, ఈనాడు రెడ్డి దొరలు. మరి బహుజనలో ఉన్నటువంటి మనం ఫ్రీడమ్ ఫైటర్లో ఉన్నాం తప్ప, పోరాటం తప్ప మనం ఇంతవరకే. నేను కూడా చెప్పుకున్నాం తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్న మనవరికి చెప్పుకుంటాం అంతవరకు తప్ప మనది ఏముండదు. రిటైర్మెంట్ ఏజ్ తీసుకుంటే తప్పే ఉండదు. కాబట్టి అది తీసుకోవద్దు అనుకుంటే మళ్ళీ ఈ రాజకీయ పార్టీ నాయకులలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులపై ఇంకా చిన్న చూపు, తెలంగాణ ఉద్యమకారులంటే చిన్న చూపు ఉంది. కాబట్టి మన సత్తా మనం చూపెట్టాలంటే మనకు విద్యార్థి జేఏసీగా, ఉద్యమకారుల జేఏసీగా ఏర్పాటు చేస్తే ఇలా కోదండరామేండి ఏ రామాయణ ఇక్కడికి వచ్చి మన కాడికి మోకరిల్లాల్సిందే. రేవంత్ రెడ్డి అయినా పెద్ద ఏం కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 1.5 షేర్ ఓటింగ్తోనే ఏర్పడ్డది. అది మన విద్యార్థుల నిరుద్యోగుల పోరాట పటిమ, మన వ్యతిరేక ఓటుతోనే. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉస్మా యూనివర్సిటీకి నువ్వు గ్రాంట్స్ కూడా కేటాయించలేదు. విద్యార్థి ఉద్యమాలకు విద్యార్థులకు ఫెలోషిప్ లేవు, టీచింగ్ నాన్ టీచింగ్ లేదు. ఇక్కడ చాలామంది కూడా ఉన్నటువంటి కనీసము ఇక్కడ పరిశోధన కూడా కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ లేవు. హాస్టళ్లలో కనీసం టాయిలెట్స్ లేవు, తినడానికి క్వాలిటీ ఫుడ్ లేదు, ఇచ్చలేవిడిగా మెస్ బిల్లు పెట్టిర్రు. నేను ఏమంటున్నా, విద్యార్థులకు ఎవరైతే ఆల్ యూనివర్సిటీకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థికి సీటు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్రీమియస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఎందుకంటే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో 10,000 రూపాయలు కట్టి ఇలా నెలకు 5,000 బిల్లు కట్టవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక తెలంగాణ ఉద్యమకారుల వేగంతో పాటు మళ్ళా విద్యారంగ వ్యవస్థలో కూడా ఉన్నటువంటి మనం యూనివర్సిటీలపై ఉన్నటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి ఆ సమస్యలు కూడా మనం పోరాటం చేయాలి, అడ్రస్ చేయాలి. రెండు సైమిల్టేనియస్గా కొడిస్తే మాత్రం మన విద్యార్థి లోకాన్ని దగ్గర కావాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటామంటే ఈ యొక్క రాజకీయ పార్టీలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ మనం అందరూ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అయిపోయింది, దాని నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఇక అయిపోయిన దాని గురించి మనం కాకుండా జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా మరొక రౌండ్ సమావేశం పెట్టేసి సరే ఈరోజు ఏదో జరిగిపోయి ఉండొచ్చు, అకస్మాత్తుగా తీసుకున్నట్టుంది, చాలామందిని కూడా మనం గ్యారెంటీ చేసుకుందాం. వచ్చేసారి ఈ అంతా న్యూస్ సెమినార్లు మొత్తం కిటకిటలాడుతూ నెక్స్ట్ మన యొక్క ఇక్కడి నుంచే మన రాజకీయ ఎజెండాని ఇక్కడి నుంచే మనం రాజకీయ పార్టీలకు మన జెండాని మనం ఇక్కడి నుంచే ఇంప్లిమెంట్ చేద్దామన్నా. కంపల్సరీ వీళ్ళు ఏం బాధపడకు, ఇవాళ మీ అందరూ ఉన్నాం. నాకు కూడా అనిపించింది తెలంగాణ ఉద్యమంలో నేను బస్సు తగల పెట్టినా, నేను ఆ టవర్లు ఎక్కినా, అన్ని పలగొట్టి ఏం చేస్తే ఏం వచ్చింది ఆఖరికి నాకు వచ్చింది ఏం లేదు. ఏమే మా ఊళ్ళలో పోతుంటారుగా ఏమి తెలంగాణ ఉద్యమం టవర్ ఎక్కి టవర్లో పెడితే బస్సు బాలో కొడితే ఏమీ లేదు, వచ్చింది ఏమి చెప్పుకోవడానికి. కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థి మిత్రులు అందరు రారా, మీకు అందరికీ ఎక్కడ కూడా మనం తుపాకులు పట్టడం అవసరం లేదు, ఏది మనము కత్తులు పట్టడం అవసరం లేదు. చర్చ జరగాలి, మేధోమందరం జరగాలి. మేధోమందరం జరిగిన ఎక్కడైతే ఆ ప్రాంతం ఉంటుందో చైతన్యవంతమైన ఒక ప్రాంతంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం గురించి ఇతర రాష్ట్రాలు చెప్పుకుంటారు, కానీ మన రాష్ట్రంలో మన గురించి చెప్పుకో. కాబట్టి మరి ఇక్కడ గద్దరన్న అయినా, బెల్లి లలితక్క అయినా, మారోజు వీరన్న అయినా, దొడ్డి కొమరయ్య అయినా, సర్దార్ సర్వై పాపన్న అయినా, పండగ సాయన్న ఉన్నటువంటి మన లోకల్ ఉన్నటువంటి స్ఫూర్తితో వాళ్ళు తీసుకొని మనం కంపల్సరీ మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ ఉన్నది ఇక్కడ అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణలో. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఉన్నది కూడా బహుజన రాజ్యాధికారం ఒకటి ఉంది. ఆ రాజ్యాధికారాన్ని మనం పాలిస్తున్నప్పుడు మాత్రమే కంపల్సరీ అవుతుంది. మనమే ఓట్లుగా వేసుకుందాం. 10 ఓట్లు వచ్చినా 100 ఓట్లు వచ్చినా ఎలక్షన్లో మనం కాంటెస్ట్ చేయాలి. కాంచీరం అద్భుతమైన ఫార్ములా యూపీలో తీసుకొచ్చిండు. కాబట్టి మనం కూడా ఓట్లు మన చేతిలో ఉన్నాయి. ఇంకా ఈవీఎంలు ఇక్కడ దొంగిలించలేదు, మిగతా స్టేట్లో దొంగిలిస్తున్నారు. కానీ మనం కూడా ఇప్పటికి కూడా మనం పోరాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి మిత్రులకు
మరొకసారి మీటింగ్కు వస్తూ ప్రతి ఒక్కరు ఒక 4-5 పట్టుకొచ్చే విధంగా ఒకరు రాకుండా ఒక 4-5 తీసుకొచ్చే బాధ్యతగా మనందరం తీసుకోవాల్సిన బాధ్యతగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థుల మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. చిన్న